హలో 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 పైగా యేసుక్రీస్తు నామములో చేయించిన ఈ సమయంలో మన పాఠం రోమాపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఒకరు వివరంగా అందరికీ అర్థంగా గట్టిగా చదవండి. మిగిలిన వాళ్ళు బైబిల్ ఉన్నవాళ్ళు చూసుకోండి, పైన జ్ఞానం జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. చదవండి. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమునైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడి ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. పౌలు ఒక రహస్యాన్ని చెబుతూ ఉన్నాం. పౌలు అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడ్డారు. సువార్త విషయమై ప్రత్యేకింపబడిన దాసులుగా, దేవునికి దాసులుగా ఉండడానికి పౌలు ఏర్పరచబడినారు. ఈ పౌలు సంఘం గురించి ఒక రహస్యాన్ని చెబుతూ ఉన్నారు. సంఘము భూమి మీద ఒక రహస్యం. ఈ సంఘం గురించి లోకం ఎరుగదు, తెలియదు. సంఘం గురించి సంఘంలో చదువు ఉన్నవారు ఉండవచ్చు, చదువు లేని వారు ఉండవచ్చు, ధనవంతులు ఉండవచ్చు, దరిద్రులు ఉండవచ్చు. ఈ లోకాన్ని బట్టి అనేక రకాల కులాలు వారు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా సంఘము ఒక రహస్యం. దేవుడు ఈ సంఘం కొరకే ప్రాణం పెట్టాడు. ఈ సంఘం కొరకే ఆయన నాణ్యంగా ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ సంఘం గురించి కొన్ని రహస్యాలు చెబుతున్నాడు. మొట్టమొదటిగా రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటారు. అంటే సంఘంలో చేర్చబడిన వారు దేవుని చేత ప్రేమింపబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు దేవుని ప్రియులు. రెండవది అంటారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారి కన్నాడు. ఎందుకు ఈ సంఘంలో సమకూర్చబడ్డారు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. వీళ్ళు పిలవబడక మునుపు పరిశుద్ధులు కాదు. వీళ్ళు పిలవబడిను. ఎందుకు పిలవబడ్డారు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డారు. కాబట్టి మనుషులందరూ దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్న వారే. అయితే వాళ్ళు సంఘములో సమకూర్చబడి
పరిశుద్ధులు అవుతూ ఉన్నారు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. అలా అనుకుంటే పౌలు పరిశుద్ధుడా? ఏమండి, పౌలు తన గురించి తాను చెప్పుకుంటాడు, నేను హింసకుడను, హానికరుడను, దూషకుడను, హింసకుడను, హానికరుడను. అంటే దూషణ, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు, హింసిస్తున్నాడు, క్రైస్తవులను కొడుతూ ఉన్నాడు. అయినా దేవుడు వారిని పిలిచాడు, పౌరుని పిలిచాడు. అలాగే మనము కూడా ఎందుకు పిలవబడినాము అంటే దేవునికి పరిశుద్ధంగా ఉండడానికి. ఇది సంఘములో ఉన్న ఒక ప్రత్యేకత. కాబట్టి ప్రియులారా, మనం గుర్తిరగాల్సింది, మనమందరము దేవుని ప్రియులము. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారము. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్వంలో ఏ అతిశయాలు లేవు, ఎవరు అతిశయించడానికి ఏమీ లేదు. కొందరు తన ఆస్తిని బట్టి, వారి జ్ఞానం బట్టి, వారి హోదాను బట్టి అతిశయిస్తారు. కానీ అదే మనమైతే క్రీస్తును బట్టి అతిశయించాలని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అంటారు. కాబట్టి మనము అతిశయించడానికి కారణం మనలో ఉన్న ఏ మంచితనము కాదు, కానీ ప్రభువునందే అతిశయించాలి అనేది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవుడు మనకు జ్ఞానమై ఉన్నాడు. రెండవది, దేవుడు మనకు నీతి అయి ఉన్నాడు. మన నీతి దేవుడే కారణం. మూడవది, ఆయన పరిశుద్ధత అయి ఉన్నాడు. నాలుగవది, ఆయన విమోచనము ఆయనను. అంటే దేవుడు ఎలాంటి వాడు, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి, దేవుని పోలిక ఏంటి, దేవుని స్వరూపం ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి దేవుడే మనకు జ్ఞానమై ఉన్నాడు. లోకంలో మనకు మించిన జ్ఞానవంతులు ఉన్నారు, అయితే వారికి దైవ జ్ఞానము లేదు. సంఘాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. దాంట్లో ఉన్న ప్రత్యేకత, దేవుడు మనకు జ్ఞానమై ఉన్నాడు. రెండవది, ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. మన నీతికి ఆధారము దేవుడే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన మనము దేవుని నీతి అయి ఉన్నాము. మూడవది, మనం పరిశుద్ధమై ఉన్నాం. మన పరిశుద్ధతకు కారణం యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు రక్తము చిందించుట వలన మనం పరిశుద్ధులమైన, మనం నీతిమంతులమైన. నాలుగవది, విమోచనమాయను. దేవుడు మనకు విమోచన. విమోచన అంటే పాపము నుండి విడిపింపబడుట. పాపము నుండి విడిపింపబడుట. ఈ లోకంలో మనుషులు పాపము నుండి విడిపింపబడి పవిత్రులు కావాలని, పరిశుద్ధులు కావాలని, పుణ్యులు సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొండలు ఎక్కుతున్నారు, లోయలు దిగుతున్నారు, ఏమండి ఎంతెంతో ఖర్చు పెడుతున్నారు. నీతిమంతులు అవుతున్నారా? నీతిమంతులు కాలేదు. అయితే మన నీతికి ఆధారము యేసుక్రీస్తు. కాబట్టి దేవుని ప్రియులు అంట. మనం అందరము దేవుని ప్రియులము. మన అతిశయానికి కారణం మన దేవుడే. మనకి చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, 8:30.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను? వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను. ఎవరిని? ప్రతి పాయింట్ హాస్టల్స్, ప్రతి పాయింట్, ప్రతిదీ హాస్టల్స్ అయిపోయింది. ఇక్కడ అంటాడు, ఎవరిని మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. పిలుస్తాడు కాదు, పిలిచాను. ఎవరిని ముందుగా ఎరిగానో, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. మనల్ని సంఘంలోనికి పిలిచాడు, పిలుస్తాడు కాదు. రెండవది, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. తీర్చేశాడు. మనం నీతిమంతులని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం నీతిమంతులు. మన నీతి కొరకు మనం పిలవబడ్డాము. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను. మహిమపరుస్తాడు. అది ఇప్పుడు మనకు అర్థం కాదు. మనం దేవుడి రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం అందరము పిలవబడిన ప్రియులను, దేవుడి చేత సంఘములోనికి పిలవబడినాము. మనం ఊరికే రాలే, సంఘానికి ఊరికే రాలే. దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు ముందు ఎరిగినాడు కాబట్టి, దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి మనము సంఘములో సమకూర్చబడినాము. అది మనం గుర్తెరగాలి సంఘముగా. కాబట్టి దేవుడు సమస్తము మన కొరకు సమకూరుస్తూ వచ్చాడు. ఎలా పిలిచాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఎందుకు ఆయన పిలిచాడు? నశించిపోకూడదని. ఏ మానవుడు నశించిపోకూడదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అయితే ఎంతమంది వచ్చారు? కొద్దిమంది వచ్చారు. ఎందుకు వచ్చారు కొద్దిమంది? దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగినాడు వారే వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవం పొందుతారు. వాడు ఎందుకు పిలిచాడు? సంఘాన్ని లోకములో నుండి బయటికి ఎందుకు పిలిచాడు అంటే వారు నశించిపోకూడదు, వారు నిత్య జీవం పొందాలి. కాబట్టి యేసుక్రీస్తును అన్ని ఇచ్చినాడు లోకానికి. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. కాబట్టి మనం అందరము నశించిపోకుండా నిత్య జీవం పొందాలని దేవుడు మనలను యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించి మనము నిత్య జీవం పొందాలని దేవుడు మనల్ని సంఘములో సమకూర్చి మనల్ని పరిశుద్ధులుగా అవ్వడానికి ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఇది సంఘము గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని ప్రియులము. దేవుని ప్రియులు. పౌలు అంటున్నాడు, ఈ యొక్క సంఘాన్ని ఇంక కొంచెం ఎక్కిస్తూ ఆయన పొగులుతూ ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనములో అంటాడు, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణముని ఇచ్చుటకైనను వారు తెగించింది. మరియు వారు ఎంత ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు
అన్ని జనులలో నుండి సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఈ సంఘము వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి దాన్ని సంఘములో ఉండే వారందరూ ఒకరికి ఒకరు ప్రాణమును ఇచ్చుటకైనను తెగించేవారు. అంత ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ. ఇంకో మాట అంటాడు పౌలు గలతీ పత్రిక రాస్తూ, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఒకని భారము ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకని భారము ఒకడు భరించువాడుగా ఉండాలి. ఒకని భారము ఒకడు భరించువాడు. ఇది సంఘము ఎరగాలి. సంఘము గుర్తించుకోవాలి. ఒకని భారము ఒకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అది సంఘములో ఉన్న వారందరూ ఎవరో ఎలా కాదు కానీ సంఘములో ఉన్న వారందరూ ఒక రక్తంలో కడుగబడి ఉన్నారు. సంఘములో ఉన్న వారందరూ ఒక రక్తంతో కొన్నవారు. సంఘములో ఉన్న వారందరూ ఒకే దేవుడిని ఆరాధించున్నారు. కాబట్టి ఒకరి భారము ఒకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును సంపూర్ణముగా నెరవేర్చుడి అంటారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సంఘము మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ పెట్టి కొన్నారు? అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన అంటే విలువైన రక్తము, పవిత్ర రక్తము, పరిశుద్ధ రక్తము. ఈ భూమి మీద ఏ మనుషుని రక్తము, ఏ జంతువు రక్తము పరిశుద్ధమైంది కాదు, కానీ యేసుక్రీస్తు వారి రక్తమే పవిత్రమైనది. కాబట్టి అంటున్నాడు గ్రంథకర్త, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహముతో దేవుని ఎట్లా మహిమపరుస్తామని? దేహం, శరీరము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అంటారు గలతీ పత్రికలో. కాబట్టి శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ ఫలాలు ఫలించే వారుగా మనం జీవిస్తే మన దేహముతో దేవుని మహిమపరచబడినట్లు. కాబట్టి మన దేహముతో దేవుణ్ణి మహిమపరచుని అంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రియులము. ఎవరికి ప్రియులము? దేవునికి ప్రియులు. దేవుడు ఒక దినం వస్తాడు, మనం అందరినీ ఆయన రాజ్యానికి తీసుకుంటాం. కాబట్టి సంఘము ఇది విద్యరగాలి. రెండవది చూడండి, రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటారు. కాబట్టి ఎందుకు పిలువబడ్డాం మనం? పరిశుద్ధులుగా ఉండడానికి. దేవుని పరిశుద్ధులము. దేవుడు మనకి ఇస్తున్న బిరుదు పరిశుద్ధులము. మనమందరము పరిశుద్ధులమే. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన వారు. యేసుక్రీస్తు రక్తములో మనమందరము పవిత్రులమైపోయాం. బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కాబట్టి దీని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరూ పరిశుద్ధులే. మానవ బలహీనతను బట్టి
ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండవచ్చు. అంత మాత్రం మనం అపరిశుద్ధులము అనడానికి వీలు లేదు. 6 లక్షల కాలువలాన్ని నడిపిస్తూ మోసే ద్రోహులారా అన్నాడు. దేవుడు చొరవ తీసుకున్నాడు. నువ్వు ఎవరు అయ్యా నా బిడ్డలు ద్రోహులారా అన్నాడు. అయ్యా 6 లక్షల మంది ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు, ఏం చేయాలి అంటే, నువ్వు నా బిడ్డలను ద్రోహులారా అన్నావు కాబట్టి నువ్వు కూడా కాలానికి వెళ్ళడానికి వీలు కాదు. దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా చొరవ తీసుకుంటాడు. అప్పుడు మనం అందరము పిలువబడిన పరిశుద్ధులము, మనం పరిశుద్ధులముగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బిరుదు పరిశుద్ధులు. పాపములో నుండి పవిత్రులమైన యేసు రక్తములో మనం కడగబడినాం. మనం అందరము పరిశుద్ధులము. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్తము ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచు. ఎవరైనా యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమండి, భూమి మీద మనం చేస్తున్న పొరపాటును బట్టి పరలోక రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట యేసుక్రీస్తు వారు ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నేను మీకు బోధించి నేను వారి తప్పు త్రోవబడితే నా గురించి యేసుక్రీస్తు వారు దేవునితో ఏమంటున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియదు. ఆయనను క్షమించు. యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు, శిలువలో వేలాడుతున్నప్పుడు చేసిన విజ్ఞాపన అదే. దేవుడు యేసుక్రీస్తు వాడు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. వారు ఏమి చేస్తున్నారు? వారు ఎరుగరు కనుక వారిని క్షమించు. కాబట్టి మన హృదయాలను దేవుడు పరిశోధించువాడు, మన హృదయాలను దేవుడు పరీక్షించువాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అతయంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయున్నది. ఏమండి, దేవుని సంఘమునకును పరిశుద్ధులకందరికీ. అది సంఘము పరిశుద్ధతలోకి వచ్చింది. అది మనం అందరము దేవుని పరిశుద్ధులము, దేవుని ప్రియులము, దేవుని సంఘము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన తండ్రి అయిన దేవుని యొక్క హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరు ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అంటే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఓ తెస్సలోనిక సంఘస్థులారా, దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. దేనిలో వర్ధిల్లుతున్నారంట? ప్రేమలో. కాబట్టి సంఘము ప్రేమించుకోవాలి, ఒకరి ఎడల ఒకరు.
ఇందాక చూశాం, ఒకరి భారము ఒకరు భరించండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రేమలో ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండండి, వర్ధిల్లండి. అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయను. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. ఒకరి భారం ఒకరు భరించాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి జీవించుట ద్వారా దేవుడిని చూపించడానికి ఆస్కారం. కాబట్టి ప్రియ స్నేహితులను, ఈ ఉదయకాల సమయంలో మనం అందరము పిలవబడిన పరిశుద్ధులము. మనం పరిశుద్ధులముగా ఉండి పిలువబడలేదు, కానీ మనం పిలువబడ్డాము, పరిశుద్ధులముగా మనము తయారవుతున్నాము. మరొక రెఫరెన్స్ చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచున్నది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచున్నది. ఆతిథ్యము ఇవ్వడం కూడా ఒక బలమే. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఎదుటి వాడిని శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వగలం. ఆతిథ్యము ఇవ్వలేకపోవడం కూడా ఒక వరాన్ని కోరుకోవడం. 16వ నుంచి కలిసి ఉండు, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గుబాటు యందు ఆసక్తులై ఉండి నీకు మీరే బుద్ధిమంతులని అనుకున్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవి కలిగి ఉన్నారు. ఎందుకని ఒకరికంటే ఒకరు మేమే హెచ్చు అని అనుకోబాకండి. వేదవాళ్ళు చూసేది ఉన్నవారు మేమే హెచ్చు అనుకోవాలి. సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏడ్చు వారితో ఏడుముడి, ఒకరితోనొకరు మనస్సు కలిసి ఉండి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గుబాటి యందు ఆసక్తులయ్యుడి మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు. తర్వాత అంటాడు 17వ వచనములో, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైనట్టు వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సంఘము ఇలాంటి అనుభవం ముందుకెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉంటుంది. 16వ అధ్యాయం రోమాపత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెనని ఆమె గురించి మీకు సిఫార్సు చేయించున్నాను. అనేకులకు నాకు ఎవరిమే పీబే గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు పీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువులను చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకుంటుంది. కాబట్టి ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా సహాయము, ఇవన్నీ దేని గురించి పౌలు రాస్తున్నాడంటే పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు. కాబట్టి పౌలు ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. రోమాలో ఉన్న ప్రియులందరికీ మనమందరము దేవుని. రెండవది అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడినాము. మనమందరము ఎందుకు సంఘంలో సమకూర్చబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండడానికి. కాబట్టి యేసు ప్రభు ఇచ్చాడు
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. కాబట్టి మనము పరిశుద్ధులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన పరిశుద్ధతలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, ఒకరి పాదం ఒకరు భరించడం, ఒకరిని ఒకరు మరి సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ, హెచ్చు వాటి ఎందు మనస్సు ఉంచకుండా తగ్గు వాటి ఎందే మనస్సు ఉంచు దేవుడికి ఇష్టమైన వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘం అభివృద్ధి అవుతున్నప్పుడు ఈ లక్షణాలు కలిగి జీవించాలి. సంఘము క్షేమంగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. కాబట్టి మనమందరము దేవుని ప్రియులము, అలాగే దేవుని పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు కలిగి మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకున్నాం. అలా ఉన్నట్టు దేవుడు సహాయించాడు. ప్రియులు మరియు ప్రసాద గారికి వందనాలు తెలియజేసుకున్నాను. సంఘం తరపు నుండి ఎంతగానో ప్రభువుని బట్టి మరి దేవుని విషయమైన ఒక సంగతులను ఇంతవరకు విన్నాం. శ్రేష్టమైన దేవుని కృపను మనం దాన్ని పొందుకునే నిమిత్తం ఆయన ఎదుట పరిశుద్ధులై ఉండాలని, పరిశుద్ధులు మరి దేవుని చేత పిలువబడి వారి చేత లెక్కించబడి దేవుని యొక్క ప్రేరణ చేత వారు బోధించిన ప్రతి మాటలను మనం నేటికి గైకొనుటకు, ఆచరించుటకు, దాని ఉండుటకు ప్రభు మనం నడిపిస్తూ ఉన్నాడు. అది ప్రేమైన వాళ్ళ అతి ఆచరణలో దేవుడి యొక్క క్రమంలో బాధ్యతలై మరి బాధ్యత కలిగి దేవుడిలో మనం ఉండినప్పుడు దేవుడు అనేక విధాలుగా మనకు వాడుకుంటున్నాడు. అలాగైతే మనం కూడా దేవుడి కృపను పొందిన దేవుని బిడ్డలుగా, దేవుని పరిశుద్ధులుగా ఉంది దేవుని చేత మనం కూడా తెలుసుకుంటాం. రీతిగా మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోతాం. అందరూ తల నుంచి కాళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య ఉన్న పెద్దలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఆశయం
కావలసినటువంటి బస్ టికెట్, ట్రైన్ టికెట్ సులభతరంగా దొరికినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, చదువుకునే వీళ్ళందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళందరూ కొరకు ప్రార్థిస్తుండగా రైలు పెట్టి సహాయం చేయమని నిన్న నేడు ఏకరీతుకున్నవారా పాలు పద్ధతిలో వందనాలు చేపిస్తూ వృద్ధాప్యలో మీరు కాపాడుతున్నారు. స్తోత్రం చేస్తూ సంఘంలో ప్రతి బిడ్డ నీకు భయపడి జీవించడానికి సహాయం చేయండి. ఆయన మీ ఆజ్ఞలో ఎదుగుదా మేము ప్రార్థించుకుంటా మీ ఆజ్ఞ పాటించడానికి సహాయం చేయండి. మాకు మీరు కలుగు చేయబోయే పరలోకం గొప్ప ఐశ్వర్యం కలిగింది, ఆనందం కలిగింది. తండ్రి అంటే ఐశ్వర్యాన్ని పోవాలంటే మమ్మల్ని ఇక్కడ మీరు తల్లి చేస్తున్న దుస్తోత్రం చేస్తూ ఇంకా తండ్రి మందిరానికి రంగులు వేయాలి, పైన కొంత కొత్త చేయాలి. అవి కావలసినటువంటి సిమెంటు, మరి ఇసుక, టైల్స్ ఇవన్నీ మీకు తగ్గించడానికి పనులు దొరుకున్నట్లుగా సహాయం చేయమని మరొక వారం రూపాయలు ఇస్తున్నాం. మీరు చూపించండి. బిడ్డలు ఉన్నారు, వారు వాక్యం విని వాక్యాన్ని చెప్పేవారుగా మీరు వారిని తయారు చేయమని వేడుకుంటున్నాను. దయచేసి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన సేవలు స్వార్థించినటువంటి మరి ప్రసాదాన్ని దీవించారు, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఇక్కడ వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు వచ్చిన సమయంలో వందనాలు.